అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సవతి తల్లి స్వార్థం సీజన్ 2 ఎపిసోడ్ 2. భార్య దూరమైన తన చిన్ననాటి స్నేహితుడైన రవీందర్ పిల్లలతో ఇబ్బంది పడ్డం చూడలేని అపర్ణ అతనికి సహాయం చెయ్యాలనుకుంటే అపర్ణ తల్లి ఆ విషయాన్ని అపార్థం చేసుకుని తలచెడిన తన కూతుర్ని ఇంట్లో నుంచి పొమ్మంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. రాత్రంతా అపర్ణ కంటికి రెప్పలా చూసుకోవటంతో సౌమ్య ఉదయానికి కోలుకుంది. యమ్మా, చిన్ని తల్లి, ఇప్పుడు నీకెలా ఉంది? బాగానే ఉంది నాన్న. జ్వరం మొత్తం తగ్గిపోయింది. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా నాన్న? అన్నయ్యని వెతకమని కంప్లైంట్ ఇచ్చావా? అవన్నీ నేను చూసుకుంటాను తల్లి. నువ్వు అవేమీ పట్టించుకోకుండా, వాటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. సరే నాన్న. అప్పు ఆంటీ ఏది? పాపం రాత్రంతా నన్ను చాలా బాగా చూసుకుంది ఆంటీ. నాకు మధ్య మధ్యలో మెలకు వచ్చి చూసినప్పుడల్లా చూశాను. ఆంటీ కనీసం రెప్ప కూడా వాల్చకుండా నన్ను చూసుకుంది. అప్పు ఆంటీకి థ్యాంక్స్ చెప్పాలి నాన్న అని సౌమ్య అంది. మరోవైపు అపర్ణ పరిస్థితి నడి రోడ్డున పడిపోయింది. విధవరాలైన తమ కూతురు ఈ మధ్యనే భార్య చనిపోయిన తన బాల్య స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్ళి రావటం, అతనితో ఎప్పట్లాగా చనువుగా ఉండటం ఈ సమాజం దృష్టిలో ఘోరమైన తప్పు అని ఆమె భావించింది. అందుకే ఆ తప్పుని సమర్థిస్తూ కష్టకాలంలో ఉన్న కన్న కూతురిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి గెంటేసింది. అసలు ఈ జనం ఎవరు ఏంటో డిసైడ్ చేయడానికి? ఒక ఆడ మగ మధ్య స్నేహం ఉందంటే దాన్ని ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోలేరా వీళ్ళు? వయసులో ఉన్నప్పుడు మేము ఫ్రెండ్స్ అంటే ఎవరూ నమ్మలేదు. తర్వాత బలవంతంగా నాకు ఎవరినో తెచ్చిచ్చి పెళ్లి చేశారు. అప్పుడు కూడా మేము ఫ్రెండ్స్ అంటే ఎగదిగా చూశారు. కనీసం నా భర్త చనిపోయి నేనున్నాను. 2 పిల్లలతో భార్య సపోర్ట్ ఒక్కసారిగా కోల్పోయి వాడున్నాడని వాడికొక మనిషిగా సపోర్ట్ చేస్తుంటే అది కూడా తప్పుగానే చూస్తారేంటి? అసలు ఈ సమాజం అని చెప్పబడే నలుగురికి ఎవరిని సక్రమంగా అర్థం చేసుకునే బుర్రలుండవా అంటూ తన పరిస్థితికి కారణం కాసేపు వెతుక్కుంది. కానీ చివరికి ఏనాటికైనా ఆడపిల్ల ఈ సమాజంలో ఒంటరే అన్న విషయాన్ని బలంగా నమ్మింది. ఇదిలా ఉంటే సీజన్ 1లో సువర్ణ మేనమామ గిరీశం గుర్తున్నాడు కదూ? ఆ గిరీశం ఎప్పుడూ ఏదో ఒక ఇంట్లో జెండా పాతటం కోసం ఎప్పుడూ ఊళ్ళు పట్టుకొని తిరగటం మనం చూశాం కదా. ఇప్పుడు అదే గిరీశం ఇదే ఊరికొచ్చాడు. యాదృచ్ఛికంగా రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చుని ఉన్న అప్పుని చూసి గుర్తుపడుతూ, అమ్మా, నువ్వు ఏమీ అనుకోనంటే చిన్న విషయం చెప్పు. నువ్వు చేగొండి పార్వతి గారి అమ్మాయివే గదూ? అవునండి. మీకు మేము తెలుసా? అదిగో చూసావా, నేను బాగానే గుర్తుపట్టానురా చెల్లాయి నిన్ను. నేనెవరూ గుర్తుపట్టలేదా నువ్వు? నేన్రా గిరీశం అన్నయ్యని. మీ అమ్మ పార్వతి నాకు దూరపు చుట్టరికంలో పిన్ని వరస అవుతుందిలే. వయస్సుకి నాకన్నా చిన్నదే గాని వరసే గదా, అందుకే నేను పిన్ని అనే పిలుస్తాను. అవునా అన్నయ్య? అది పోనీలే అమ్మా. అవును, ఇదేంటి లగేజీతో ఒక్కదానివి ఇక్కడ కూర్చున్నావు? ఎటైనా ఊరుగాని వెళ్తున్నావా? అవును, అమ్మ కనిపించడం లేదేంటి? అమ్మ రావటం లేదా నీతో? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. అప్పుడు ఆ క్షణం అపర్ణకి ఏం బదులు చెప్పాలో అర్థం కావట్లేదు. దారిన పోయే దానయ్య ఎవరో వచ్చి నేను నీ బంధువునమ్మా అని గుర్తుపట్టి చుట్టరికం గలిపాక ఇప్పుడు తన పరిస్థితి చెప్పుకుంటే మళ్లీ తన తల్లికి బంధువుల్లో చెడ్డ పేరు అనే ఆలోచన అపర్ణ నోరు పెకల్నీయకుండా ఉంది. అదే టైంలో రవీందర్ అక్కడికి వచ్చాడు. అప్పు, ఏంటే ఇది నడి రోడ్డు మీద లగేజ్తో? అంటే నేను విన్నది నిజమేనమాట. మీ అమ్మగారిని నిజంగానే ఇంట్లోంచి వెలగొట్టారా? అంటూ అపర్ణ పక్కన ఉన్న గిరీశం వారి బంధువే అని తెలియక టక్కున మాట అనేశాడు. రవి, అవన్నీ రోడ్డు మీద మాట్లాడుకునే మాటలా? నువ్వు కాస్త ఆగుతావా? అంటూ పళ్ళు బిగించి గిరీశానికి విషయం తెలియకూడదనే ఉద్దేశంతో అంది. అప్పుడు గిరీశం మనసులో కొత్త ఆలోచన పుట్టింది. అంటే ఈ పార్వతి పిన్ని కూతుర్ని ఇంట్లో నుంచి గెంటేసిందా? అది కూడా భర్తలేని ఒంటరి పిల్లని ఇలా గెంటేసిందంటే ఇదేదో మనకి పనికొచ్చే విషయంలాగానే ఉంది. మొత్తం గోపిలాగి అప్పుడు ప్లాన్ చేద్దాం, ఏం చెయ్యాలో ఏంటో అని మనసులోనే అనుకున్నాడు గిరీశ. ఈలోపు రవీందర్ ఆవేశంలో, ఇక్కడ రోడ్డు మీద ఎందుకు, ముందు మన ఇంటికి వెళ్దాం పదప్పు, మీ అమ్మగారితో నేను మాట్లాడతాను తర్వాత. రవి, మనం అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఇంటికెళ్ళు. నేను ఏదైనా హోటల్లో రూమ్ తీసుకొని నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఆహా, సరే అయితే నా ఇల్లే హోటల్ అనుకో, అక్కడే ఉండు. ఆ డబ్బులు లెక్కల తర్వాత చూసుకుందాంలే మనం. అవును చెల్లెమ్మ, ఆడపిల్లవి
ఒంటరిగా రోడ్డు మీదో అలా హోటళ్లలోనో ఉండటం ఈ రోజుల్లో అంత మంచిది కాదు. ఈ అబ్బాయి ఎవరో తెలిసిన వాళ్ళ ఉన్నాడు కదా, పదమ్మా ఆ అబ్బాయి దగ్గరే దిగబెడతాను నిన్ను. హలో, ఎవరండి మీరు? ఎందుకు మా మధ్యలో వస్తున్నారు? లేదు బాబు, నేను మధ్యలో వచ్చినవాణ్ణి కాదు. ఈ అపర్ణ వాళ్ళ అమ్మగారు నాకు పిన్ని వరస అవుతారు. నేను ఈ అమ్మాయికి అన్నయ్య వరస అవుతాను. ఏదో పని మీద ఈ ఊరొచ్చాను. ఊళ్ళో దిగ్గానే నడి రోడ్డు మీద నా ఆడపడుచు కూర్చొని కనిపించింది. వివరాలు అడుగుతున్నాను, ఇంతలో నువ్వే దేవుళ్ళ వచ్చావు. అయ్యో, మీరు మా అప్పు బంధువా? సారీ అండి, ఎవరో దారిని పోయే దానయ్య అనుకున్నాను. పర్వాలేదులే అయ్యా, ఇంతకీ నీ పేరేంటి? మా చెల్లయ్య అంది కదూ, రవి అని. అవునండి, నా పూర్తి పేరు రవీందర్. మరి ఇంకేంటమ్మా చెల్లి, ఎందుకు లేటు? ఈ అబ్బాయితో ఇంటికెళ్ళు. ఈలోపు నేను పిరిని గెలిచి మాట్లాడతాను. ఇదిగో బాబు, కాస్త నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వయ్యా అంటూ ఈ సందర్భాన్ని కూడా తనకి పనికొచ్చేలా మార్చుకునే ఆలోచనకి అతను నాంది పలికేశాడు. అలా అపర్ణని రవీందర్ తన ఇంటికి తీసుకువెళ్ళగా గిరీశం ఏమీ ఎరగనట్టు తన పిన్ని పార్వతి దగ్గరికి వెళ్ళాడు. రావయ్యా గిరీశం, బాగున్నావా? ఊళ్ళో అంత కొలాసానా? అందరం బాగానే ఉన్నాం పిన్ని, మీరెలా ఉన్నారేంటి? అవును, చెల్లెలింట్లో లేదా? ఎక్కడా అలికిడి లేదు అంటూ కావాలనే అపర్ణ విషయం ప్రస్తావించాడు. మామూలుగానే తల్లి మనసు తమ పిల్లల విషయంలో కొన్ని కోపాలని బాధల్ని కంట్రోల్ చేసుకోలేదు. అలాంటిది ఆ కష్టకాలంలో తన బంధువో కావాల్సిన వాడో వచ్చాడంటే వెనక ముందు ఆలోచన చూసుకోకుండా తమ మనసులో ఉన్న మొత్తం విషయం బయటపెట్టేస్తారు. అలాగే అపర్ణ తల్లి పార్వతి కూడా తన కూతురు అపర్ణని ఎందుకు ఇంట్లో నుంచి పంపేయాల్సి వచ్చిందో చెప్తుంది. అదయ్య గిరీశం జరిగింది. నేను ఎంత చెప్పినా పెళ్ళినేది కాదు. చిన్నప్పటి నుండి ఆ మగ పిల్లాడి స్నేహం ఏంటో అర్థం కాదు. ఇప్పుడు దాని బతుకు లేదు, ఆ కుర్రాడి బతుక బాలేదు కదా. మరి ఇలాంటప్పుడని నేను చెప్పేది కాస్త వినొద్దు. అస్తమాను ఆ కుర్రాడి దగ్గరికి పోతే నలుగురు కళ్ళల్లో చెడుగా పడ్డంగాక ఏంటి చెప్పు నువ్వు? అందుకే నీ బ్రతికేదు నువ్వు బ్రతిక అని ఇంట్లో నుంచి పంపించేశా. అయ్యో, చాలా తప్పు చేసావు పిన్ని. మన పిల్ల నిజంగా తప్పు చేసిందో లేదో ఆ విషయం తలుపులు మూసి తేల్చుకోవాలి గాని ఇలా మన కోపతాపాలతో పిల్లని వీధిపాలు చేస్తావా చెప్పు? సరే, ఆ కుర్రాడు ఎవరు ఏంటి అనేది నేను కనుక్కుంటాను గాని ఇంతకీ మన చెల్లె అతని దగ్గరికే వెళ్ళుంటుందంటావా? మరి అక్కడ కాకి ఇంకెక్కడికి పోతుందయ్యా? దానికి నా మాట అంటే పట్టింపుంటే అసలు మా జీవితాలు ఇట్లాంటి పరిస్థితులే రానే వచ్చేవి కావు అంటూ ఉన్నపాటుగా తన ఇంటికొచ్చిన మనిషి ఏ ఉద్దేశంతో వచ్చాడో కూడా గ్రహించలేక తన ఇంటి గుట్టు మొత్తం చెప్పేసింది. అలా ఆ రోజు సాయంత్రం గిరీశం ఫోన్ నెంబర్ సహాయంతో రవీందర్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అతని పరిస్థితి ఏంటి, అతని వల్ల తనకి ఏమైనా ఉపయోగం జరుగుతుందా అనేది అంచనా వేసుకోవటానికి వెళ్ళాడు. చెల్లెమ్మా, అమ్మతో మాట్లాడి చూశాన్రా, కాస్త పట్టుమీదే ఉంది. నీ మీద చాలా కోపంగా కూడా ఉంది. సరేలే, పాతకాలం మనస్తత్వం కదా, కొద్ది రోజులు గడిస్తే తనే సర్దుకుంటుందిలే అని ఆ తల్లి కూతుళ్ల మధ్య తానేదో గొప్ప రాయిభారం చేసిన వల్ల బిల్డప్ ఇచ్చుకున్నాడు. అలా 2 రోజులు గడిచిన తర్వాత ఇంట్లో నుంచి పారిపోయిన అశ్విన్ తిరిగి ఇంటికి వచ్చేశాడు. అతన్ని చూసి అందరూ సంతోషించారు. అశ్విన్, ఎలా ఉన్నావు నాన్న? అసలేం పనిరా ఇది? రవి, నువ్వాగు. అశ్విన్, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా నాన్న. ఎప్పుడు తిన్నావో ఏంటో, నీకోసం ఏదైనా చేస్తాను, తిందుగాని. నాకేదైనా చేయటానికి నువ్వెవరా ఆంటీ? నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తావు? అసలు నీ ప్లాన్ ఏంటి? అశ్విన్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, పో లోపలికి అంటూ కొడుకు మీద కేకలేసి లోపలికి పంపేశాడు. కానీ అశ్విన్ అన్న మాటలు అపర్ణని బాధ పెట్టాయి. ఇంతలో అపర్ణ తల్లి అక్కడికి వచ్చింది. రండాంటీ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. రోజు అప్పుతో కూడా అదే చెప్తున్నాను. త్వరలోనే తనని పంపించేస్తాను. నేనేమీ దాన్ని తీసుకెళ్దామని రాలేదయ్యా, ఒక విషయం తేల్చుకుని పోదామని వచ్చాను. ఏంటమ్మా విషయం? నేను రవితో మాట్లాడడానికి వచ్చాను, నువ్వు మధ్యలోకి రాకో. చూడు రవి, మీ ఇద్దరి మధ్య ఏముందనేది నాకు అనవసరం. ఇంట్లో మగదిక్కు లేకపోయినా ఒంటరిగా నేను అప్పుని సాకుతున్నాను. కానీ అది అస్తమాను నీ వెనక తిరగడం నాకు చాలా పరువు తక్కువగా అవుతుంది. అందుకే ఇకపై దాని బాగోగులు మంచి చెడులు నీకు చూడాలని ఉంటే మాత్రం దాన్ని పెళ్లి చేసుకో. ఎలాగో నీకు భార్య లేదు, నీ పిల్లలంటే దానికి ఇష్టమే గనక ఈ పని చేయండి మీరిద్దరు. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నేను వాడు పెళ్లి చేసుకోవడం ఏంటి? అవన్నీ నాకు తెలీదు. ఇప్పటికే సగం పరువు పోయి బ్రతుకుతున్నాను. తలచెడిన కూతురు మగాడి తోడు కోసం ఊరి మీద పడిందని నలుగురు నాన్న మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిలో ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు. కానీ అలా అనే వాళ్ళ నోర్లు మూయించాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి. మీరు చెప్తున్న దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియట్లేదంటీ. అసలు నేను అప్పుని ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు.
తను కూడా నా పిల్లల మీద జాలితో వాళ్ళని చూసుకోవడానికి వస్తుంది, కానీ నా కోసమైతే కాదు. అది మీకెందుకు అర్థం కావట్లేదు? అదంతా నాకు అనవసరం అయ్యా. నీ పిల్లలకి తల్లి లేని లోటు తీర్చిపోతా ఉంటే అది నాకు పరువు తక్కువే మరి. కాబట్టి చెప్తున్నా, దాన్ని పెళ్లి చేసుకో. అప్పుడు నీ పిల్లలకి అది సవిత్తెల్లవుతుంది, అలాని బాగా చూసుకుంటుంది. నా మాట కాదంటే మాత్రం నన్ను మీరు ప్రాణాలతో చూడలేరు అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అపర్ణ తల్లి వెళ్ళిపోతుంది. అసలు ఆమె మాటలకి ఎలా స్పందించాలో, ఆమెను ఏమనాలో తెలియక రవీందర్, అపర్ణ అలా ఉండిపోయారు. కానీ అపర్ణ తల్లి అన్న మాటలు లోపల ఉన్న అశ్విన్ చెవిన పడ్డాయి. అంటే అప్పు ఆంటీ మా నాన్నని పెళ్లి చేసుకోవటం నిజమేనన్నమాట. చెప్తాను వీళ్ళ సంగతి అని అనుకున్నాడు అశ్విన్. ఇప్పుడు రవీందర్, అపర్ణల జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? పరువు కోసం మూర్ఖపు పట్టుపట్టిన అపర్ణ తల్లి పార్వతీ మాటే నెగ్గుతుందా? అపర్ణను పొరపాటును కూడా తన తల్లి స్థానంలో ఊహించలేని అశ్విన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? ఈ ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరో ఎపిసోడ్ కోసం వేచి చూడండి. ఇది వాల్టి కథ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.